శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. శ్రీ మాత్రే నమః. యాక్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలను తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం, ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి రవి మే 14 వరకు 12వ ఇంటిలోను, తర్వాత జన్మంలోను, జూలై 17 నుండి 4వ ఇంట్లోను, నవంబర్ 15 నుండి 8వ స్థానంలో ఉండును. కుజుడు సంవత్సరాది నుండి జూన్ 4 వరకు 4వ ఇంట్లోను, అక్టోబర్ 26 నుండి డిసెంబర్ 6 వరకు 8వ ఇంట్లోనూ సంచారం. గురువు ఈ సంవత్సరమంతా శుభుడు. శని ఏప్రిల్ 18 నుండి అక్టోబర్ 10 వరకు 12వ ఇంట్లోనూ సంచారం. రాహు మే 16 వరకు 12వ ఇంట్లో సంచారం. కేతు ఈ సంవత్సరమంతా శుభుడు. మేషరాశి స్త్రీ పురుషులకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండును. గురువు 2, 3 స్థానాల్లో సంచారము ఏ వృత్తిలో ఉన్నవారి అయినా ఎటువంటి ఇబ్బందులు కలగవు. వీరికి అన్ని విధాలుగా తగినంత ఆదాయము వీళ్ళ చేతికి వస్తుంది. కార్యక్రమాలు చేసేవారికి అన్నింటా విజయము. మేషరాశి స్త్రీ పురుషులకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండును. గురువు 2, 3 స్థానాల్లో సంచారము ఏ వృత్తిలో ఉన్నవారైనా ఎటువంటి ఇబ్బందులు కలగవు. వీరికి అన్ని విధాలుగా తగినంత ఆదాయము వీళ్ళ చేతికి వస్తుంది. కార్యక్రమాలు చేసేవారికి అన్నింటా విజయము. చేపట్టినటువంటి ఎటువంటి కార్యక్రమమైనా విజయవంతంగా అవుట, ఇతరులను ఆకర్షించుట, వీళ్ళు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు, గౌరవాలు, లాభాలు కలుగును. వీరు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు. ముందుగా కొంత నిదానంగా ఉండినను తర్వాత కొంత మేలు కలుగును. వీరికి సంఘంలో గౌరవము, రాజకీయ నాయకులు పరిచయము, ఇంటిలో శుభ కార్యక్రమాలు. రాహు ఈ సంవత్సరము శుభుడు కావున పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. భార్యాభర్తలకు మంచి ఆనందము, అన్యోన్యత లభించును. శత్రువులు మిత్రులు అవుతారు. పోయిన సంవత్సరము నిలిచినటువంటి శుభ కార్యక్రమాలు ఈ సంవత్సరము తప్పకుండా జరుగును. శని ఈ సంవత్సరము శుభుడు కావున భూమికి సంబంధించిన వ్యవహారము నందు అధిక లాభములు, విజయములు కలుగును. కోర్టు వ్యవహారాల యందు విజయము. ఈ సంవత్సరము ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు మంచి కాలము. రాజకీయ నాయకులకు, ఆర్టిస్టులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు నడుస్తోంది. శుభ ఫలితాలు వచ్చును. మేషరాశి వారు చేయవలసిన పూజలు: దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి వారికి పూజలు, అభిషేకాలు చేసుకుంటే శుభ ఫలితాలు వచ్చును. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. రవి ఏప్రిల్ 14 నుండి జూన్ 15 వరకు 12వ ఇంట జన్మంలోను సంచారం. ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 17 వరకు 4వ ఇంట్లో, డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు 8వ ఇంట్లో సంచారం. కుజుడు జూన్ 5 నుండి జూలై 26 వరకు 4వ ఇంట్లోను, డిసెంబర్ 7 నుండి జనవరి 15 వరకు 8వ ఇంట సంచారం. గురువు మే 5 నుండి సంవత్సరం వరకు జన్మ సంచారం. శని, రాహు, కేతువు ఈ సంవత్సరము శుభులు. వృషభ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండును. గురుబలం ఉండటం వలన, రాహుకేతువులు 4, 10వ స్థానాల్లో శుభగ్రహాలు అవడం వల్ల జీవితం చెప్పుకోదగిన కాలముగా ఉండును. వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమగును. భూమి, ఇండ్లు పొందుట అన్నింటిలోనూ వీరి ఆధిక్యత ఖచ్చితంగా కనిపిస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. కోర్టు వ్యవహారాలలో విజయము పొందుతారు. ఇంటిలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగులు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, ఆదాయము వస్తుంది. ఈ సంవత్సరము ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులకు మంచి కాలము. రాజకీయ నాయకులకు, ఆర్టిస్టులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి అనుకూల సమయముగా చెప్పవచ్చును. వృషభ రాశి వారు చేయవలసినటువంటి పూజలు: గణపతి, సుబ్రహ్మణ్య స్వామికి పూజలు మరియు అభిషేకాలు చేయించిన శుభ ఫలితాలు వచ్చును.
మిథున రాశి ఫలితాలు. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. రవి మే 15 నుండి జూలై 16 వరకు 12వ స్థానము నందు జన్మస్థానము నందు సంచారం. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 17 వరకు 8వ ఇంట్లోను, జనవరి 15 నుండి ఫిబ్రవరి 12 వరకు 8వ ఇంట సంచారము. కుజుడు జూలై 27 నుండి సెప్టెంబర్ 11 వరకు 4వ ఇంటిలోను, జూలై 16 నుండి ఫిబ్రవరి 22 వరకు 8వ ఇంట సంచారం. గురువు, శని, రాహు, కేతు ఈ సంవత్సరము శుభులు. మిథున రాశి స్త్రీ పురుషులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండును. శుభగ్రహ అనుగ్రహం వలన మంచి జ్ఞానము, మంచి పనులు చేయడము, ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడము, ఎలాంటి సమస్యనైనా సులభ మార్గం దొరుకును. తెలివితో పోగొట్టుకున్న సొమ్ము రాబట్టుకోగలరు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంవత్సరం ప్రారంభ కాలంలో ఇంట్లో శుభకార్యాలు జరుగును. సొంత వారితో కలహాలు, గృహ నిర్మాణాలు చేయడము, కొనడము కలిసి వచ్చును. ఈ సంవత్సరము గవర్నమెంటు మరియు ప్రైవేటు ఉద్యోగులకు అనుకూలంగా ఉండును. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు, ఆర్టిస్టులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి అనుకూల సమయముగా చెప్పవచ్చును. మిథున రాశి వారు చేయవలసిన పూజలు: దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి వారికి పూజలు, అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి ఫలితాలు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు, ఆదాయము 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. రవి జూన్ 15 నుండి ఆగస్టు 17 వరకు 12వ ఇంట జన్మంలోను సంచారం. అక్టోబర్ 18 నుండి నవంబర్ 16 వరకు 4వ ఇంట, ఫిబ్రవరి 13 నుండి మార్చి 14 వరకు 8వ ఇంట సంచారం. కుజుడు జూన్ 4 నుండి సెప్టెంబర్ 13 వరకు 4వ ఇంట, ఫిబ్రవరి 23 నుండి సంవత్సరం ఆఖరి వరకు 8వ ఇంట సంచారం. గురువు ఈ సంవత్సరం మొత్తము 12వ ఇంట జన్మంలో సంచారం. శని అక్టోబర్ 10 నుండి జనవరి 10 వరకు 8వ ఇంట సంచారం. రాహువు ఈ సంవత్సరం 8వ ఇంట సంచారం. కేతువు ఈ సంవత్సరము శుభుడు. కర్కాటక రాశి స్త్రీ పురుషులు అన్ని విధాలుగా ఉన్నతమైన కాలంగా ఉంటుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము అనుకూల కాలంగా చెప్పవచ్చును. అప్పుల నుండి బయటపడతారు. ఏ పని మొదలుపెట్టినా సులభంగా చేస్తారు. సంఘంలో హోదా కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సంసార జీవితం ఆనందంగా ఉండును. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. శత్రువులు మిత్రులవుతారు. కొత్త కార్యక్రమాలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి, కోర్టు సమస్యలు అనుకూలంగా ఉండును. భూమి, ఇంటి నిర్మాణము చేపట్టుట లేదా కొనుట జరుగును. సంఘంలో గౌరవ మర్యాదలు లభించును. సంతానం వలన మంచి అభివృద్ధి వచ్చును. ఈ సంవత్సరము ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులకు అన్ని విధాలుగా కలిసి వచ్చును. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు, ఆర్టిస్టులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. ఈ రాశి వారు చేయవలసిన పూజలు: విష్ణు, దుర్గా, ఈశ్వరునికి పూజలు, అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశి ఫలితాలు. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. రవి సంవత్సరం మొదలు ఏప్రిల్ 13 వరకు 8వ ఇంట, జూలై 17 నుండి సెప్టెంబర్ 17 వరకు 12వ ఇంట జన్మం నందు, నవంబర్ 17 నుండి డిసెంబర్ 15 వరకు 4వ ఇంట సంచారం. కుజుడు సంవత్సరం మొదలు జూలై 26 వరకు 12వ ఇంట జన్మం నందు సంచారం. గురువు ఈ సంవత్సరం శుభుడు. శని ఏప్రిల్ 17 నుండి అక్టోబర్ 9 వరకు 8వ ఇంట, జనవరి 11 నుండి సంవత్సరం ఆఖరి వరకు 8వ ఇంట సంచారం. రాహు మే 15 వరకు 8వ ఇంట సంచారము. కేతు మే 16 నుండి సంవత్సరం అంతా జన్మం నందు సంచారం.
సింహరాశి స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు ఉండును. వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళలేకపోతారు. అపనిందలు పడుతారు. రావాల్సిన సొమ్ము సమయానికి అందకుండా ఉండడం, ఆదాయం నాకు ఇబ్బంది పడుట, బంధువర్గంలో గొడవలు, అశాంతి, అనారోగ్యము ఏర్పడును. మన పని కన్నా ఇతరుల పని మీద ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మిత్రులు శత్రువులుగా మారుతారు. ఎక్కువ ధనము ఖర్చగును. గృహ మార్పులు జరుగును. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గును. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. తొందరపాటు నిర్ణయములు మంచిది కాదు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు కాలం కలిసిరాదు. రాజకీయ నాయకులకు, ఆర్టిస్టులకు, వ్యాపారులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలుగా ఉండును. సింహరాశి వారు చేయవలసిన పూజలు: ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి పూజలు, అభిషేకాలు చేయించుకుంటే శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి ఫలితాలు: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. రవి ఏప్రిల్ 14 నుండి మే 14 వరకు 8వ ఇంట, ఆగస్టు 18 నుండి అక్టోబర్ 17 వరకు 12వ ఇంట జన్మం నందు సంచారం. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు 4వ ఇంట సంచారం. కుజుడు జూన్ 5 నుండి సెప్టెంబర్ 11 వరకు 12వ ఇంట జన్మం నందు సంచారం. గురువు, శని ఈ సంవత్సరం శుభులు. రాహువు మే 16 వరకు 7వ ఇంట సంచారం. కేతువు ఈ సంవత్సరం మొత్తము జన్మం నందు 12వ ఇంట సంచారం. కన్యా రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చదువు ఇచ్చే గురువు 10వ స్థానంలోనూ, శనీశ్వరుడు బలమైన వాడుగా ఉండడం వలన లగ్జరీ జీవితం గడుపుతారు. అన్నింటిలోనూ మీదే పైచేయిగా ఉండును. పట్టిందంతా బంగారం అన్నట్లుగా ఉండును. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. ఆదాయం పెరుగును. స్థల మార్పులు, గృహ మార్పులు జరుగును. ఇంటిలో శుభ కార్యక్రమాలు జరుగును. కోపం వలన కొన్ని ముఖ్య విషయాలు నిలిచిపోతాయి. సర్దుకొని కార్యక్రమాలు విజయవంతం చేస్తారు. వివాహములకు, సంతానమునకు అనుకూలంగా ఉండును. ఈ సంవత్సరము ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులకు అన్ని విధాలుగా అనుకూలించును. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు, ఆర్టిస్టులకు, వ్యాపారులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. కన్యారాశి వారు చేయవలసిన పూజలు: వినాయకుడు, దుర్గాదేవతలకు పూజలు, అభిషేకాలు జరిపించిన మంచి ఫలితాలు లభించును. తులారాశి ఫలితములు: చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. రవి మే 15 నుండి జూన్ 15 వరకు 8వ ఇంట, సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 16 వరకు 12వ ఇంట జన్మం నందు, జనవరి 15 నుండి ఫిబ్రవరి 12 వరకు 4వ ఇంట సంచారం. కుజుడు జూలై 27 నుండి అక్టోబర్ 26 వరకు 12వ ఇంట జన్మం నందు, జూన్ 16 నుంచి ఫిబ్రవరి 22 వరకు 4వ ఇంట, గురువు సంవత్సరం మొదలు మే 8 వరకు 8వ ఇంట, శని, రాహు, కేతు ఈ సంవత్సరం అంతా శుభులు. తులారాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము అన్ని విధాలుగా అనుకూలంగా ఉండు. ఈ రాశి వారికి దైవబలం ఎక్కువగా ఉండును. గురువు 9వ స్థానంలో ఉన్నందున శని 6వ ఇంటిలో ఉన్న విశేషమైన యోగములు వచ్చును. శత్రువులు పారిపోతారు. విశేష ధనయోగం ఉండును. సంవత్సరం ప్రారంభంలో కొంత ఆస్తి నష్టము, కొన్ని ఆటంకములు కలుగును. జూన్ తర్వాత ఇంటిలోనూ సంఘంలోనూ మర్యాదలు పొందుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. కోర్టు వ్యవహారాల యందు విజయము సాధిస్తారు. కొత్త వాహనాలు, ఇల్లు, భూములు లభిస్తాయి. ఈ సంవత్సరము ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులకు అనుకూలంగా ఉండును. రాజకీయ నాయకులకు, ఆర్టిస్టులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి గురుబలం వలన అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. తులారాశి వారు చేయవలసిన పూజలు: వినాయకుడు, విష్ణువునకు పూజలు, అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి ఫలితాలు: విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3 పాదములు, ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. రవి జూన్ 15 నుండి జూలై 16 వరకు
8వ ఇంట, అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 16 వరకు 12వ ఇంట జన్మం నందు సంచారం, ఫిబ్రవరి 11 నుండి మార్చి 14 వరకు 4వ ఇంట సంచారం, కుజుడు సెప్టెంబర్ 12 నుండి డిసెంబర్ 6 వరకు 12వ ఇంట జన్మం నందు సంచారం, ఫిబ్రవరి 23 నుండి సంవత్సరం ఆఖరి వరకు 4వ ఇంట, గురువు మే 9 నుండి 8వ ఇంట సంచారం, శని అక్టోబర్ 10 నుండి జనవరి 10 వరకు 4వ ఇంట, రాహు మే 16 నుండి 4వ ఇంట, కేతువు ఈ సంవత్సరము శుభుడు. వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. గురువు 7, 8వ ఇంట యందు శని స్వక్షేత్ర స్థితి, రాహు కేతు గ్రహ స్థితులు అనుకూలంగా ఉన్నందున వాహన లాభం, గత సంవత్సరం నుండి కానటువంటి పనులు పూర్తవుతుంది. పనుల్లో జయము, అధికారుల సహాయ సహకారములు పొందుతారు. కోర్టు వ్యవహారాల యందు విజయం పొందుతారు. సొంత ఇల్లు నిర్మాణము చేపట్టుట, ఇంటిలో శుభ కార్యక్రమాలు, ఆకస్మిక ధనప్రాప్తి, సంతానం లేని వారికి సంతానము పొందుతారు. ఈ సంవత్సరము ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. ఆర్టిస్టులకు, వ్యాపారులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు లభించును. వృశ్చిక రాశి వారు చేయవలసిన పూజలు: వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ధనుస్సు రాశి ఫలితాలు: మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. రవి ఏప్రిల్ 13 వరకు 4వ ఇంట, జూలై 17 నుండి జనవరి 14 వరకు 12వ ఇంట జన్మం నందు, కుజుడు జూన్ 4 వరకు 8వ ఇంట, గురువు ఈ సంవత్సరం శుభుడు. శని ఏప్రిల్ 18 నుండి అక్టోబర్ 10 వరకు 4వ ఇంట, తిరిగి జనవరి 10 నుండి 4వ ఇంట, రాహుకేతువులు ఈ సంవత్సరమంతా శుభులు. ధనుస్సు రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండును. గురు, శని, రాహుగ్రహాలు మంచి స్థానాల్లో యందు ఉండడం వల్ల ఉన్నతమైన యోగము అనుభవించెదరు. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అనిపించే విధంగా ఉంటుంది. సంఘంలో ఉన్నత స్థానంలో ఉంటారు. గృహ మార్పులు, కొత్త ఇండ్లు కట్టుట జరుగును. వాహన యోగము ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, కోర్టు వ్యవహారాలయందు జయము, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులకు అనుకూలంగా ఉండడం, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు లభించును. ధనుస్సు రాశి వారు చేయవలసిన పూజలు: ఈశ్వరునికి, విష్ణువుకు పూజలు, అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు వస్తుంది. మకర రాశి ఫలితాలు: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు, ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. రవి మే 14 వరకు 4వ ఇంట, ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 17 వరకు 8వ ఇంట, డిసెంబర్ 16 నుండి ఫిబ్రవరి 12 వరకు 12వ ఇంట జన్మం నందు, కుజుడు జూన్ 5 నుండి జూలై 26 వరకు 8వ ఇంట, డిసెంబర్ 7 నుండి ఫిబ్రవరి 22 వరకు 12వ ఇంట జన్మం నందు, గురువు, శని, రాహు ఈ సంవత్సరము శుభులు. కేతు మే 16 నుండి 8వ ఇంట. మకర రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము అన్ని విధములుగా అనుకూలంగా ఉంది. గురువు, శని, రాహు లాంటి పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉన్నది. మకర రాశి శని భగవానుని రాశి. వీళ్ళు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అనే విధంగా కాలం నడుస్తోంది. సంఘంలోనూ బంధువుల యందు గౌరవ మర్యాదలు అధికంగా ఉండును. ఆకస్మిక ధనప్రాప్తి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. పోయిన ధనము తిరిగి పొందుట, శత్రువులు మిత్రులు అవుతారు. వీరికి స్థానబలం ఎక్కువ, ఎవరు ఏమీ చేయలేరు. కోర్టు వ్యవహారాల్లో విజయము, పుణ్య కార్యక్రమాలు చేస్తారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులకు అనుకూల సమయము. రాజకీయ నాయకులకు, ఆర్టిస్టులకు, వ్యాపారులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు లభించును. మకర రాశి వారు చేయవలసిన పూజలు: శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ మరియు అభిషేకం చేసిన మంచి ఫలితాలు వచ్చును. కుంభరాశి ఫలితాలు:
ధనిష్ట 3-4 పాదములు, శతభిష 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదములు, ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. రవి మే 15 నుండి జూన్ 15 వరకు 4వ ఇంట, సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 17 వరకు 8వ ఇంట, జనవరి 15 నుండి మార్చి 14 వరకు 12వ ఇంట జన్మం నందు. కుజుడు జూలై 27 నుండి సెప్టెంబర్ 11 వరకు 8వ ఇంట, జనవరి 16 నుండి సంవత్సరం ఆఖరు వరకు 12వ ఇంట జన్మం నందు. గురువు మే 8 వరకు 4వ ఇంట, శని ఈ సంవత్సరము ఏల్నాటి శని, రాహు 16 నుండి జన్మం నందు. రవి మే 15 నుండి జూన్ 15 వరకు 4వ ఇంట, సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 17 వరకు 8వ ఇంట, జనవరి 15 నుంచి మార్చి 14 వరకు 12వ ఇంట జన్మం నందు. కుజుడు జూలై 27 నుండి సెప్టెంబర్ 11 వరకు 8వ ఇంట, జనవరి 16 నుండి సంవత్సరం ఆఖరుకు 12వ ఇంట జన్మం నందు. గురువు మే 8 వరకు 4వ ఇంట, శని ఈ సంవత్సరము ఏల్నాటి శని, రాహు మే 16 నుండి జన్మరాహు, కేతువు మే 16 నుండి 7వ ఇంట సంచారం. కుంభరాశి స్త్రీ పురుషులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కుంభరాశి శని యొక్క రాశి కావున ఏల్నాటి శని ప్రభావము ఎక్కువగా ఉండును. అన్నింట విజయము. గురుగ్రహ శుభవీక్షణ వలన ఇంటిలోనూ సంఘంలోనూ గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉండును. ఆకస్మిక ధనలాభం సూచనలు. ఇండ్ల స్థలాలు కొంటారు. రాహువు కేతుగ్రహ ప్రభావం వలన గృహము స్థాన మార్పులు ఉండును. ఈ సంవత్సరము ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులకు అనుకూల కాలము. రాజకీయ నాయకులకు, వ్యాపారులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు లభించును. కుంభరాశి వారు చేయవలసిన పూజలు. ఈశ్వరునికి, ఆంజనేయ స్వామికి పూజలు, అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు వచ్చును. మీనరాశి ఫలితాలు. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1-2-3-4 పాదములు, రేవతి 1-2-3-4 పాదములు, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. రవి మే 15 నుండి జూలై 16 వరకు 4వ ఇంట, అక్టోబర్ 18 నుండి నవంబర్ 16 వరకు 8వ ఇంట, ఫిబ్రవరి 13 నుండి సంవత్సరం ఆఖరి వరకు 12వ ఇంట జన్మం నందు. కుజుడు సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 26 వరకు 8వ ఇంట, ఫిబ్రవరి 23 నుండి 12వ ఇంట. గురువు ఈ సంవత్సరము 4వ ఇంట. శని ఈ సంవత్సరం ఏల్నాటి శని, రాహు మే 16 నుండి 12వ ఇంట. గురువు ఈ సంవత్సరం 4వ ఇంట, శని ఈ సంవత్సరము ఏల్నాటి శని, రాహువు మే 16 నుండి 12వ ఇంట, కేతువు ఈ సంవత్సరము శుభుడు. మీనరాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలుగా ఉండును. ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఎక్కువగా ఏల్నాటి శని మరియు 12వ ఇంట రాహు వలన ఇది పరీక్షా కాలముగా ఉండును. ఎంత కష్టపడినను ఆదాయం మాత్రము ఉండదు. ఆరోగ్యం వల్ల ఇబ్బందులు, అప్పులు చేస్తారు. ఇంటిలోనూ సంఘంలోనూ మర్యాద కోల్పోతారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరము. కోర్టు వ్యవహారాలయందు అనుకూలంగా లేదు. కేవలం దైవభక్తితో ముందుకు సాగుతారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు లభించును. రాజకీయ నాయకులకు, ఆర్టిస్టులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. మీనరాశి వారు చేయవలసిన పూజలు. ఆంజనేయ స్వామి, దుర్గాదేవి పూజలు, అభిషేకాలు చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం.